సూసైడ్ ఒక అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవాలి, అందరూ దాన్ని గ్రహించాలి. అంటే అది మన మధ్యన ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్స్ అ డిసీజ్, అది అడ్రస్ చేయాలి అని తెలుసుకోవడం అవసరం. అయితే చాలాసార్లు మనం సూసైడ్ అని మాట వాడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాడడం కూడా స్టిగ్మా అనుకుంటాం, లేకపోతే అందరూ ఏమనుకుంటారో అన్నది ఉంటుంది. నలుగురు ఇది తెలిస్తే ఒప్పుకుంటారో లేదో, నేను వీక్ అనుకుంటారేమో అని చెప్పి చాలాసార్లు లోపలే పెట్టుకుంటాం. సో ఇలాంటి వర్డ్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అవేర్నెస్ ఉండాలి. అంటే చాలా చోట్ల శారీరక రుగ్మతలకి ఎంత అవేర్నెస్ ఉందో మానసిక రుగ్మతలకి ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. ఇది గ్లోబలీ అన్నా కావచ్చు, ఇండియాలో అన్నా కావచ్చు, విత్ ఇన్ తెలుగు స్టేట్స్ అన్నా కావచ్చు. సో ఎప్పుడైతే మనం దీని గురించి ఓపెన్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి డేస్ అన్నవి అవసరం లేదు. ఎందుకంటే అనునిత్యం మనం దాని గురించి ఫ్రీగా మాట్లాడతాం, అవసరమైనప్పుడు హెల్ప్ సీక్ చేస్తాం, చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతాం. మనకి హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు మానసిక నిపుణుల దగ్గరికి కూడా వెళ్తాం. మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే అయ్యో నేను వీకా, నేను హ్యాండిల్ చేసుకోలేనా, పరిగెట్టేయచ్చు, ఎక్సర్సైజ్ చేసేయచ్చు, మంచి ఫుడ్ తినేయచ్చు, చదువు మీద దృష్టి పెట్టేయచ్చు, ఇవన్నీ చేసేస్తే మానసికంగా దృఢంగా ఉన్నట్టు అని అనుకుంటే మాత్రం తప్పు. సో సూసైడ్ అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. అవగాహన కోసమే ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అన్నది జరపడం జరుగుతుంది. అయితే అక్రాస్ ద గ్లోబ్ 80,000 డెత్స్ సూసైడ్ వలన పోతున్నాయి. అన్ని లైఫ్స్ పోతున్నప్పుడు సూసైడ్ వలన ఒక లైఫ్ పోతుంది అంటే సమాజంలో మనం ఒక వ్యక్తిని మిస్ అవుతున్నట్టు, ఒక వ్యక్తి తగ్గిపోయినట్టు. సో ఒక వ్యక్తి తగ్గిపోయినప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ మిస్ అవుతుంది ఒక మనిషిని, ఒక వర్క్ ప్లేస్ మిస్ అవుతుంది ఒక మనిషిని, అలాగే సమాజం మిస్ అవుతుంది ఒక మనిషిని, కుటుంబం మిస్ అవుతుంది ఒక మనిషిని. సో అలాంటి రీజన్ అవుతున్న సూసైడ్ గురించి మనం మాట్లాడుకోకపోతే ఎలా? సో ప్రతి రోజు మనం ఎలా అయితే సూసైడ్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో దీని వలన మనం ఎలా నష్టపోతున్నామో అన్న అవగాహన మనకు ఉంటుందో ఆ రోజు మనకి ఈ దినాలు అవసరం లేకపోవచ్చు, కానీ అప్పుడు వరకు మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నవి మాత్రం చాలా అవసరం.